ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె 5 నెలల గర్భవతి. ఈ సమయంలో భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన భర్త ఉన్మాదిలా మారాడు. భార్యను దారుణంగా కొట్టి గొంతుకోసి చంపేశాడు. ఆనవాలు కూడా ఉండకూడదని ముక్కలుగా చేసి మూసినదిలో పడేశాడు. భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికారాబాద్ జిల్లా ధన్నారం మండలం కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన బొట్టుకు స్వాతి ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. మహేందర్ రెడ్డి ఇంటర్ చదివి ఖాళీగా ఉండేవాడు. స్వాతి డిగ్రీ చదివింది. స్వాతికి మహేందర్ రెడ్డితో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం 2 కుటుంబాలకు తెలియడంతో గొడవలు జరిగాయి. మహేందర్ రెడ్డి, స్వాతి ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరిగొచ్చాక స్వాతి కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాది జనవరి 20న కూకట్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత దంపతులు బోడుప్పల్లో ఉండేవారు. భర్త బైక్ టాక్సీ నడుపుతుండగా భార్య పంజాగుట్టలోని కాల్ సెంటర్లో పనిచేసేది. నెల రోజుల పాటు అంతా సవ్యంగా సాగినా మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మహేందర్ రెడ్డి స్వాతిని కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదంటూ కొట్టాడు. ఆమె వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మహేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గ్రామంలో పెద్దల సమక్షంలో 4 సార్లు పంచాయతీ జరిగింది. పోలీసులు, గ్రామ పెద్దలు వేర్వేరుగా 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ గొడవలు జరిగే సమయంలో స్వాతికి ఒకసారి గర్భస్రావం కూడా చేయించాడు. కొన్ని నెలల క్రితం మహేందర్ రెడ్డికి భార్య మీద అనుమానం మొదలైంది. ఆమెను కాల్ సెంటర్ ఉద్యోగం మానిపించాడు. ఈ ఏడాది మార్చిలో స్వాతి రెండోసారి గర్భం దాల్చినా గొడవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 5వ నెల గర్భంతో ఉన్న ఆమె ఈ నెల 27న వికారాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, పూర్తయ్యాక తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోతానని భర్తతో స్వాతి చెప్పింది. దీనికి అంగీకరించని మహేందర్ రెడ్డి భార్యతో గొడవపడ్డాడు. ఆ రోజు అర్ధరాత్రి వరకు ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అప్పుడే భార్యను అంతమొందించాలని మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. శనివారం ఉదయం నిద్రలేచిన మహేందర్ రెడ్డి భార్యకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం బోడుప్పల్లోని దుకాణంలో హ్యాక్సా బ్లేడు కొనుగోలు చేసి సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగొచ్చాడు. వచ్చి రాగానే భార్య మీద దాడి చేసి గొంతు కోసి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని మాయం చేసి అదృశ్యమైందని అందరినీ నమ్మించారని భావించాడు. తన దగ్గరున్న హ్యాక్సా బ్లేడుతో భార్య మృతదేహం నుంచి చేతులు, కాళ్లు, తల భాగాన్ని వేరు చేశాడు. నల్లరంగు ప్లాస్టిక్ కవర్లో కాళ్లు, చేతులు, తలను చిన్న ముక్కలుగా కుక్కి 3 దఫాలుగా నగర శివారు ప్రతాప సింగారం దగ్గర మూసీ నదిలో పడేశాడని మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు. 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్లి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, 3 సార్లు కూడా తిరిగాడు. మొండాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహేందర్ రెడ్డికి సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే తన చెల్లెలికి ఫోన్ చేసి తన భార్య స్వాతి కనిపించడం లేదంటూ కట్టుకథ చెప్పాడని పోలీసుల విచారణలో తేలింది. ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతను అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు. చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్.
అండ్ దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. పోలీసులు మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరిశీలించి స్వాతి శరీర భాగాల్ని గుర్తించారు. మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత స్వాతి తల్లి ఫోన్కు ఓ సందేశాన్ని మహేందర్ రెడ్డి పంపించాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేశానని మెసేజ్ చేశాడు. మహేందర్ రెడ్డిని ఉరి తీయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొట్టిండని చెప్పి వచ్చింది, వస్తేనే అందరు పిలిపించి పంచాయతీ పెట్టి పంపించినాం అన్నట్టు. బాగుండదు, ఇక మనం సపరేట్ అయితే బాగుండని చెప్పి పంపించిన. మళ్ళీ పోయి గడపలు కంప్లీట్ ఇచ్చింది ఆమెనే. వాళ్ళు సమాధానం ఏం చెప్పారో ఇక ఏం చెప్పి పంపించి తెలియదు. నేను పోలేను, ఇక వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే వచ్చారు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇక వానికి శిక్ష పడాలంటే వాడు మొత్తం వెళ్ళొద్దు, జైలుకించి వెళ్ళొద్దు, లేకుంటే వాడిని ఉరి తీయాలి. వాడిని ఒకటే మార్గం, వానికి ఏం లేదు. వాడు భూమి మీద వచ్చి కూడా వాడు ఉండి మళ్ళీ ఏమీ లేదు. వాడు అమ్మాయి ఎట్లుంటుంది, గర్భిణి భరిస్తుంది, ఎవరైనా ఆడపిల్ల అట్లా చెప్పడం జరిగింది. మా అమ్మ ఇట్లా చేస్తుంది మా అమ్మ అంటే, ఇంటికి రామ్మా నేను చేస్తా, లేకపోతే విడిచిపెట్టు ఏడ్చి కూడా చెప్పింది నాకు. చెప్తే నేను సరే అమ్మా నేను పెళ్లి చేస్తా విడిచిపెట్టు అంటే, మా అమ్మ ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నా మామ, ఇట్లా నేను ఇక చావైనా బతుకమ్మ మాట వినలేను, ఇట్లా అయిందని అన్నది. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి, మాట్లాడనియాడు, ఫోన్ చేసే కలవకుండా పెట్టిండు. పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్ లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట, నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నాన్న వన్ నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్, ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. నిందితుడు విసిరేసిన మృతదేహం భాగాల కోసం పోలీసులు ప్రతాపసింగారం దగ్గర మూసీ నదిలో విస్తృతంగా గాలించారు.